కేసీఆర్ రాజకీయం మొత్తం మోసాలమయమన్నారు టీడీపీ నేత కేసినేని నాని. 5 ఏళ్ల క్రితమే ప్రత్యేక హోదాకు మద్దతు అడిగితే ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాను అనడం వెనుక కుట్రకోణం తెలుస్తోందన్నారు నాని. టీడీపీకి ఓటు వేయాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు అంటున్న కేసినేని నానితో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఎంపీ కేసినేని నాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, కేసీఆర్ చాలా స్పష్టంగా ప్రకటించాడు ప్రత్యేక హోదాకు తాను మద్దతు ఇస్తాను, చంద్రబాబు తరహాలో తమ ఆలోచన విధానం ఉండదు, తాము బతకాలి, తమతో పాటు మిగతా వాళ్ళు కూడా బతకాలి అన్న రీతిలోనే తాను ఆలోచిస్తానని చెప్పి కేసీఆర్ చెప్పారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఈ ఆంధ్రాకి ప్రథమ ద్రోహం ఎవరన్నా అంటే కేసీఆర్. గత కొన్ని ఏళ్లుగా ఈ ఆంధ్రాకి ద్రోహం చేస్తుంది, ఈ ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తుంది కేసీఆర్. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇక్కడ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్, అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఈ రాష్ట్రాన్ని అనగదొక్కాలని చూస్తున్నారు. ఈ రాష్ట్ర గౌరవం, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. వీళ్ళు అసలు ఈ కేసీఆర్ ఆంధ్ర ప్రజల్ని తిట్టిన తిట్లు అన్నీ ఇన్ని కావు. గత 5 ఏళ్ళ నుంచి మేము అనేక సార్లు మరి టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వమంటే మేము ఇవ్వమని చెప్పి మనకు వ్యతిరేకంగా మరి పనిచేసినటువంటి పరిస్థితి ఈ 5 ఏళ్లలో కేసీఆర్ అండ్ టీము, టీఆర్ఎస్ టీమ్ది. ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నేను ప్రత్యేక హోదా ఇస్తే సపోర్ట్ చేస్తానంటే ఈ కేసీఆర్ అనేవాడు పచ్చి మోసగాడు. ఈరోజు కాదు, ఆ రోజు తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్లో కలుపుతానని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు, సోనియా గాంధీని మోసం చేశాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డితో కలిసి, ఆడ మోడీతో కలిసి, బీజేపీతో కలిసి వాళ్ళు నాటకాలు ఆడుతున్నాడు. ఈ వేళ నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఆ కేసీఆర్ అనేవాడు ఆంధ్ర ద్రోహి. అంటే మీరు కేసీఆర్తో కలిపి జగన్ కుట్రలు పన్నుతున్నాడు అని మీరు ఆరోపణలు చేస్తున్నారు. మరొకవైపు జగన్ అయితే కేసీఆర్ ప్రత్యేక హోదాకు సహకరిస్తున్నప్పుడు, మద్దతు ఇస్తున్నప్పుడు ఆయన మద్దతు తీసుకుంటే తప్పేంటి అని ఆయన ప్రకటన చేయడమే కాకుండా నిన్న కేసీఆర్ కూడా అదే తరహా ప్రకటన చేశారు. సో ఇటువంటప్పుడు కేసీఆర్ మద్దతును మీరు స్వీకరించడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, అక్కడ నరేంద్ర మోడీ కుమ్మక్కై ఇవాళ ఆంధ్రప్రదేశ్ని అనగదొక్కని చూస్తారని. ఇచ్చేవాళ్ళు అయితే 5 ఏళ్లకు ముందు, 5 ఏళ్ల నుంచి కూడా ఇచ్చేవాళ్ళు, 5 ఏళ్ళకి అప్పుడే మద్దతు ఇచ్చేవాళ్ళు. అక్కడ మోడీ ఒక పొలిటికల్ విల్ లేకుండా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడు, కేసీఆర్తో కలిసి ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు తోడయ్యాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నటువంటి జగన్ నాటకం ఇది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అసలు కేసీఆర్ మాట అనేది ఎవరో కూడా విలువ ఎవరో నమ్మరు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అసలు నమ్మరు. పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు వేశారని చెప్పి అంటున్నారు. కానీ నీరు వృధాగా పోతున్నప్పుడు ఏపీ, తెలంగాణ వాడుకోగా ఇక మిగిలిన నీళ్లు వృధాగా పోతున్నప్పుడు ఆంధ్ర వాడుకుంటే మాకేంటి అభ్యంతరం, సో దానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు అనే వాదన కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కృష్ణా నది మీద ఉన్నటువంటి ఆనకట్టల మీద, కృష్ణా రివర్ మీద కేసులు వేసాడు. శ్రీశైలం బ్యారేజ్ మీద, శ్రీశైలం డ్యామ్ మీద కేసులు వేసాడు. నాగార్జున సాగర్ డ్యామ్కి, శ్రీశైలం డ్యామ్ కంట్రోల్ పూర్తిగా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి దాని మీద కేసులు వేసాడు, వాదనలు చేస్తున్నాడు. ఇవన్నీ విత్డ్రా చేయమని నమ్ముతాం. కేసీఆర్ చెప్పే మాత్రం ఏది కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అతను పచ్చి మోసం.